హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ వ్లాగ్. పిల్లలు ఇంకా పడుకున్నారు. ఇంకా యాజ్ యూజువల్ వంట స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్. పిల్లలకి ఫ్రై అంటే చాలా ఇష్టం, సో ఫ్రై చేసుకుందాం అనుకున్నా. జెప్టోలో ఆర్డర్ పెట్టాను అండ్ కట్ చేసుకున్న నీట్గా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో మట్టి ఉంటుంది కాబట్టి ఆనియన్కి. నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టి ఇంకా ఫ్రై స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. నేను స్ప్రింగ్ ఆనియన్లో మళ్ళీ ఆనియన్స్ వేసాక వచ్చేసారా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అండ్ చెప్పాను కదా జెప్టోలో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అని. పపాయ కట్ చేసిన పపాయ ఆర్డర్ పెట్టుకున్నాను ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి. ఆ బుడ్డి కడాయి చూసారా ఎంత బాగుందో. నేను డిమార్ట్లో తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. 150కి తీసుకున్నాను. బుడ్డిది దాంట్లో ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఆయిల్ యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకున్నాను, జీలకర్ర, కొంచెం కరివేపాకు, దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ దీంట్లో వేసుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే వాటర్ అసలు వేయను. చూసారా పపాయ వాళ్ళకి స్నాక్స్కి అవే పెడుతున్నాను స్కూల్కి. అవి తింటారు వాళ్ళు, మంచిది కదా పపాయ తింటే, అందుకని అది వాళ్ళకి అదే స్నాక్స్కి పెడుతున్నా. చూసారా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి, బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇది పక్కకు షిఫ్ట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ రైస్ అయిపోయింది. ఆల్రెడీ రైస్ పెట్టా, ఫస్ట్ నేను రైసే పెడతాను, మంచిగా వాష్ చేసి రైస్ పెడతాను. స్ప్రింగ్ ఆనియన్స్ దాంట్లో వేసేసి అది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత కలుపుకోవాలి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి, చాలా లైట్గా వేస్తాను. అండ్ దోశలు వేస్తున్నాను. ఒక టైంలో నాకు దోశ వెయ్యాలంటే అసలు దోశ రాకపోయేది. నాకు కోపం వచ్చేది. వేసే కొద్దీ అది విరిగిపోయేది, అంటుకునేది. అసలు రౌండ్ చేయడానికి కూడా రాకపోతుండే, తిప్పడానికి కూడా రాకపోతుండే. మా మమ్మీ దగ్గర నేర్చుకొని, మా మమ్మీ వేస్తూ ఉంటే వస్తుందమ్మా అంటే ఇంకా వేస్తూ ఉంటే చూసారా ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఎన్ని దోశలైనా వేసి పెడతాను. ఒక టైంలో రాకపోయేది. ఏదైనా నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకోకుండా ఏది రాదు. కానీ నేర్చుకోవాలి, టైం పడుతుంది. కొందరికి ఫాస్ట్ చేస్తారు, కొందరికి టైం పడుతుంది. అలాగే నాకు కూడా టైం పట్టింది నేర్చుకోవడానికి. అండ్ వంటలు కూడా ఫస్ట్ రాకపోతుంటే చేస్తూ ఇద్దరు పిల్లలు అయిపోయారు. వాళ్ళకి వండి పెట్టాలి కదా స్కూల్కి. పాప 3rd క్లాస్, బాబు 1st క్లాస్. వాళ్ళకి వండి పెట్టాలంటే ఒక 3 years నుంచే నేను చేస్తున్నాను, 4 years నుంచి నేర్చుకోవాలి, తప్పదు ఇంకా. అండ్ నేను తెల్లుల్లి దంచుతున్నాను అనమాట అందులో వేయడానికి కర్రీ ఫ్రైలోకి. ఎందుకంటే నేను అసలు స్టోర్ చేసుకోనండి, అల్లం పేస్ట్ నేను స్టోర్ చేసుకొని తెచ్చుకోను. నేను అప్పటిదప్పుడే తెల్లుల్లి దంచి, కావాలంటే అల్లంది కూడా తెచ్చుకొని దంచి వేసుకుంటాను. ఫ్రెష్గా వేసుకుంటాను నేను, స్టోర్ అయితే చేసి పెట్టుకొని ఇంట్లో. దాని తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసుకుంటున్నాను. నేను లాస్ట్లో కారము, ధనియాలు, ఉప్పు వేసుకుంటాను కొంచెం టేస్ట్కి తగినట్టు. అండ్ 7:20 అయిపోయింది. అప్పటికే వాళ్ళకి టైం అవుతుందని లేపాను. లేవండి అంటే ఎంత బద్ధకమో, లేవట్లేరు. బట్ ఇంకా లేవాలి కదా, తప్పదు, స్కూల్కి వెళ్ళాలి. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి నెక్స్ట్ డే సండే ఇంకా వాళ్ళకు ఒక మైండ్లో ఉంటుంది, అమ్మాయి ఈరోజు వెళ్తే రేపు హాలిడే అని చెప్పి ఇంకా ఏదో చెప్పి లేస్తున్నారు. అండ్ ఆ గ్యాప్లో నేను బ్రష్ చేసేసుకుందాం వాళ్ళు లేచే లోపల, తర్వాత వాళ్ళు బ్రష్ చేసుకుంటారని. నా బ్రష్ అయిపోయింది. ఇంకా పాప కూడా బ్రష్ చేసి వచ్చింది. తనకు జుట్లు వేసే లోపల వాడు బ్రష్ బ్రష్ చేస్తున్నాడు. చెప్పాను కదా, వాడు చాలా లేట్ చేస్తాడు, ఏదైనా లేట్ చేస్తాడు. తిండి విషయంలో అయినా, బ్రష్ చేసే విషయంలో అయినా, స్నానం చేయించినప్పుడు కూడా సతాయిస్తాడు. అండ్ ఇంకా పాపకి రిబ్బన్స్ ఖచ్చితంగా వేయాలి స్కూల్లో. రిబ్బన్స్ వేయకపోతే ఎలా ఉండదు, రబ్బర్లు వేసుకెళ్తే వాళ్ళ స్కూల్లో ఎలా ఉండదు అనమాట. నా స్కూల్ టైంలో కూడా నేను ఇలా రిబ్బన్స్ వేసుకొని వెళ్ళేదాన్ని. బాగుంటుంది కదా రిబ్బన్స్ వేసుకుంటే, జుట్టు కూడా బాగా పెరుగుతుంది పిల్లలకి. అండ్ సాటర్డే కాదు, మండే ట్యూస్డే బ్లాక్, వెనస్డే వైట్ రిబ్బన్స్, మళ్ళీ థర్స్డే ఫ్రైడే బ్లాక్ రిబ్బన్స్, సాటర్డే వైట్ రిబ్బన్స్. ఇలానే ఉంటుంది అందరి స్కూల్లో. మా పాపకైతే అలానే ఉంటుంది, అలానే వేసి పంపాలి. అండ్ డైలీ రిబ్బన్స్ జుట్టు వేసి పంపాలి. హెడ్ మంచిగా చేయమంటే అటు ఇటు తిప్పుతుంది, అందుకే అలిగింది అక్కడ. తల సరిగ్గా చేయి మమ్మీ అంటే చెయ్యదు. ఒక సైడ్ చేయంటే ఒక సైడ్ చేస్తుంది, అగోండి అక్కడ లూజ్ అయిపోతుంది, మళ్ళీ వేయాల్సి వస్తుంది. అండ్ అలిగింది. ఇంకా ఇటు చూసారా, స్నానం చేయించి వచ్చే లోపల అలా కూర్చొని ఉండే, లేవంటే అది చూసారా నాకు కాకా పట్టిస్తాడు ఇప్పుడు, ముద్దులు పెట్టి హగ్ చేసి. అదో చీమ గరిసిందంట. ఎంత లేట్ చేస్తాడో వాడు, రెడీ అవ్వడు, నన్ను రెడీ చేయనివాడు, రెడీ చెయ్యనే ఇవ్వడు అసలు. అది మమ్మీ ఇది ఇట్లా ఉంది, అది చక్కగా చేయి, వాడికి జేబులో చేసుకోవడానికి స్పేస్ కావాలంటాడు, స్టైల్ పడుతూ ఉంటాడు.
నేను అట్లా చేయి ఇట్లా చేయను నన్ను సతాయిస్తాడు. ఇప్పుడు గ్యాప్లో చూడండి ఎట్లా చేస్తాడో, కాకబట్టిస్తుంటాడు అనమాట నన్ను. మా పాప ఏమో కానీ నన్ను అయితే ఏ విధంగా కాకబెట్టేయాలో ఆ విధంగా కాకబట్టిస్తాడు. దాని తర్వాత ఇంకా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చాను కదా, దాంట్లో వాళ్ళకి చాక్లెట్ రోల్ చేసి ఇమ్మన్నారు. వాళ్ళైతే అసలు చట్నీ తినరండి, ఎక్కువ అస్సలు చట్నీ తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. జామ్ అయినా చాక్లెట్ అయినా రోల్ చేసుకొని తింటారు. ఎందుకంటే చట్నీ వాళ్ళకి తింటే పాపకి కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. అంటే బాబు కూడా ఎట్లనో ఉంది మమ్మీ అంటాడు. అందుకే నేను ఎక్కువ చట్నీ ప్రిఫర్ చేయను, జామ్ ఆర్ చాక్లెట్ వేసి ఇస్తాను. లేదా ఏదైనా కర్రీస్ చేస్తాను కదా, ఆలూ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై చేస్తాను కదా, అప్పుడు దాంట్లో కలుపుకొని తింటారు. ఇంకా నేను వెళ్ళి దింపేసి వద్దామంటే మా తమ్ముడు దింపేస్తా అన్నాడు. అమ్మాయి అనుకున్నా, వాడు మా తమ్ముడు అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నారు. నేనైతే లేట్ చేస్తాను, వాడైతే ఫాస్ట్గా దింపేస్తాడు. అమ్మాయి అనుకున్నా. ఇంకా వెళ్ళిపోయారు. నాకు చాలా పనులు ఉన్నాయి ఇంకా ఇంట్లో, ఎక్కడదక్కడే ఉంది కదా, వెళ్ళిపోయారు. చూసారా బెడ్షీట్ వేస్తున్నాను నేను. 2 డేస్కి 3 డేస్కి బెడ్షీట్ మారుస్తూ ఉంటాను. నీట్గా ఉంటేనే బెడ్షీట్ నీట్గా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. నాకైతే బెడ్ నీట్గా ఉండాలి, ఎందుకంటే పడుకుంటూ ఉంటాం కదా, వెళ్ళంగానే పడుకున్న హాయి అనిపించాలి. గలీజ్ ఉంటే నాకు అస్సలు నచ్చదండి. అందుకే నేను 2 డేస్కి 3 డేస్కి బెడ్షీట్ మారుస్తూ ఉంటాను. అండ్ దులిపి మంచిగా వేస్తూ ఉంటాను. అండ్ నా బెడ్ మీద ఎప్పటికీ ఏముంటుందంటే ఒక విక్స్, ఒక జెండు బామ్ ఖచ్చితంగా ఉంటుంది. విక్స్ పిల్లలకి, జెండు బామ్ నాకు. అండ్ ఇంకా ఇది కప్పుకునేది. దాని తర్వాత ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ సర్దుదామని దాని మీద అంతా పౌడర్ పడేశారనమాట. డైలీ సర్దుతాను, 2 డేస్కి ఒకసారి అయినా సర్దుకుంటాను నేను. కానీ ఎప్పుడప్పుడు సర్దుకుంటేనే బెటర్, ఎందుకంటే ఎక్కువ దుమ్ము అవ్వదు అండ్ మనకి ఎక్కువ పని కూడా అవ్వదు. నెగ్లెక్ట్ చేసామనుకో చాలా పని ఉండిపోతుందండి. అక్కడ ఫ్రిడ్జ్ మీద చూసారా స్టిక్కర్స్, మా పిల్లలే ఆ కార్టూన్ బొమ్మలని, డోరోమెన్ బొమ్మలని, ఏవేవో బొమ్మలు వచ్చేవన్నీ దాని మీద అతికిస్తారు. వద్దంటే చెప్పింది తినరు. ఇంకా వాళ్ళని నేను ఏమనలేను, అట్లా అతికిస్తారు ఖచ్చితంగా. అది అట్లనే ఉండాలి, తీసినా కూడా తీయొద్దని ముందే చెప్పేస్తారు నాకు. అండ్ అద్దం కూడా క్లీన్ చేసేస్తున్నాను మంచిగా, నీట్గా ఉంటుంది కదా. అండ్ అదే నా ఆర్సీ అక్కడ పెట్టాను అనమాట. వెళ్ళి నా లైసెన్స్ తీసుకురావాలి. నేను కార్ కూడా నేర్చుకున్నాను అనమాట. లైసెన్స్ తీసుకురావాలి రేపో మాపో వెళ్ళి. అండ్ యాజ్ యూజువల్గా ఇల్లు చేసుకుంటే ఒక పని అయిపోతుంది. దాని తర్వాత బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఆ 2 డేస్ బట్టలు మడత పెట్టాలి. మడత పెట్టడం పెద్ద టాస్క్ కదా, ఎన్ని బట్టలు ఉంటాయో బట్టలు అన్నీ మడత పెట్టాలి. ఎప్పటికప్పుడు మడత పెట్టుకుంటే అన్ని బట్టలు ఉండవు. కానీ నాకు 2 డేస్ నుంచి చాలా నీరసంగా ఉండే, అసలు చాతన అవ్వట్లేదు, చాలా నీరసంగా ఉండే. అందుకని ఇంకా బట్టలు అలా పెట్టేసినాను. మడత పెడితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ అదే నీరసంగా ఉండే అని ఇంకా మడత పెట్టలేదు. చెప్పాను కదా, నాకు అసలు బట్టలు మడత పెట్టడం అంటే అసలు నాకు ఇష్టం ఉండదు. కానీ ఇంకా తప్పదు కదా, లేడీస్కి అన్నీ వేసుకోవాలి. అది ఇష్టం ఉండదు, ఇది ఇష్టం ఉండదు, అది చేయను ఇది చేయను అంటే అసలు కుదరదు. అన్నీ వేసుకోవాలి, బాగున్నా బాగాలేకపోయినా అన్నీ వేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకున్నంత ఎవరు మంచిగా చెయ్యరు. అండ్ చేసినా కూడా మనకు అది ఒక సాటిస్ఫై ఉండదు. మళ్ళీ మనమే చేసుకుంటే తప్ప మనకు సాటిస్ఫై, నాకైతే సాటిస్ఫై ఉండదు. తర్వాత నేనే చేసుకుంటాను మళ్ళీ అన్ని పనులు. అండ్ చూసారా బట్టలు ఇప్పుడు అవన్నీ మడత పెట్టాలన్నమాట. బట్టలు మడత పెట్టకుండా అవన్నీ అట్లనే స్టోర్ ఉన్నా కూడా గలీజ్ ఉంటుంది ఇల్లంతా. నేను ఎప్పటికప్పుడే మడత పెట్టుకుంటా. ఇంకా ఒంట్లో బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇంకా తప్పుతుందా అండి, తప్పదు, లేడీస్కి అన్ని పనులు చేసుకోవాలి. అందుకని ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను. నాకు బట్టలు ఉతకడం, ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే బట్టలు ఉతకడం కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఏ పనైనా చేసుకుంటా, ఎంతమందికైనా వండి పెడతా, ఎన్నిసార్లు అయినా వండి పెడతా, ఇల్లు ఉడ్చుకుంటా, సర్దుకుంటా, బాసాలు ఎన్నిసార్లు అయినా తోముతా. కానీ నాకు బట్టలు ఉతకడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా ఇంట్లో ఒక అల్లరి పిల్లోడు ఉన్నాడు కదా, యశ్వంత్, మా కొడుకు, వాడి వల్ల బట్టలు ఉతకాల్సి వస్తుంది. దేనికి ఉతుకుతానంటే ఇవన్నిటికీ నేను ఉతకను, వాషింగ్ మిషన్లో వేస్తాను. వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్ మాత్రం చేతితోనే ఉతకాల్సి వస్తుంది. ఎందుకంటే అంత గబ్బు చేసుకొని వస్తాడు నా కొడుకు. ఎంత గలీజ్ చేసుకొని వస్తాడంటే, ఎంత నీట్గా బ్రష్ వేసి రుద్ది నానబెట్టి 2 hours ఉతికినా కూడా గలీజ్ చేసుకొని వస్తాడు. నాకు నచ్చదురా బాబు అంటే వాడి వల్ల ఉతకాల్సి వస్తుంది. చూసారా, మనకి ఏది నచ్చదో అదే పని చేయాల్సి వస్తుంది, తప్పదు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అన్నీ చెయ్యాలి. ఇంకా నచ్చదు అంటే కుదరదు. వాషింగ్ మిషన్ లేనప్పుడైతే నేను చేత్తోనే ఉతుకునేదాన్ని కదా, అట్లా అని అప్పుడైతే ఉతుక్కునేదాన్ని. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఇవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాను. కానీ స్కూల్ డ్రెస్సులు అయితే తప్పవు. కొన్ని థింగ్స్, వైట్ డ్రెస్సెస్, వైట్వి కొత్తవి అవి అయితే చేత్తోనే ఉతుకుతాను. చూసారా ఫైనల్గా సర్దుకున్న తర్వాత ఎట్లా అయిపోయిందో. అమ్మయ్య, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాను. వెళ్ళి ఇంకా దేవుడు పూజ చేసుకుంటున్నాను. నాకు మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసుకోవడం అలవాటు అండి. నాకు పూజ చేసుకోకపోతే ఎలానో ఉంటుంది, చాలా డల్గా అయిపోతాను. ముందే నీరసంగా ఉంది, ఇంకా నీరసంగా అయిపోతాను, డల్ అయిపోతాను అనమాట. పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం. అండ్ ఒక
సూపర్ పాజిటివ్ వైపు ఉంటుంది మనకి. నాకైతే చాలా పాజిటివ్ వైపు ఉంటుంది, ప్రశాంతంగా ఉండొచ్చు, పాజిటివ్ వైపు ఉంటుంది. ఇప్పుడు చేసుకుంటాను, ఈవినింగ్ కూడా చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ కుదరకపోతే, ఒక్కొక్కసారి ఈవినింగ్ కుదరకపోతే మార్నింగ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. దాని తర్వాత చూసారా చిక్కు తీసుకుంటున్నాను. ఇంకా రెడీ అవ్వడం ఏముండదు, కొప్పేసేసుకోవడమే. రెడీ అయ్యేది ఏం లేదు, ఏం పెట్టుకోలేదు, నేను బొట్లు పెట్టుకున్నాను అంతే. అండ్ ఒక లిప్ బామ్ లిప్స్టిక్ అదే పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే లిప్స్ అంతా డ్రై అయిపోతుంది కాబట్టి. ఇంకా నేను ఆనియన్ ఫ్రై చేసినాను కదా, అది నాకు అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు. అసలు నాకు 2 days నుంచి నీరసంగా ఉందన్నాను కదా, అసలు తినబుద్ధి అవ్వట్లేదు. కిందికి వస్తే ఇంకా మమ్మీ సాంబార్ చేసిందనమాట. అట్లీస్ట్ ఆ సాంబార్ అయినా తిందామని తింటున్నాను, పోతుంది కదా లోపల కొంచెం. దాని తర్వాత ఇంకా తిన్న తర్వాత చాయ్ తాగాలి కదా ఖచ్చితంగా. చాయ్ పెట్టాను మమ్మీకి నాకు. చాయ్ పెట్టినా మమ్మీ ఉస్మానియా బిస్కెట్ ఇవ్వచ్చు కదా అంటే, ఇంకా ఇద్దరం ఒక్కొక్క బిస్కెట్ షేర్ చేసుకొని తింటున్నాము. మీద పడేసుకుంది. ఇదేంద్రా నాయన, నేను తినప్పుడే మీద పడాలా, అది కూడా ఒక్కటే బిస్కెట్ తింటుంటే మీద పడ్డదంతా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉన్నాం. టీవీ చూసుకుంటా వాళ్ళ స్టోరీ వీళ్ళ స్టోరీ చెప్పుకొని, నేను చీరలు తీసుకుని అది ఇది ఏదో చెప్తుంది అనమాట. ఇప్పుడు ఎట్లా చేస్తుంది చూడండి, మీ అందరికి దండాలు పెడుతుంది. ఇంకా చాయ్ తాగించిన తర్వాత కొద్దిసేపు పడుకున్నానండి, చాలా అలసిపోయాను, పడుకున్నాను. ఇంకా పడుకొని స్కూల్కి వెళ్ళినాం. మా తమ్ముడు లేడు, ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చిన. వెళ్ళే దారిలో మా ఇంటికాడ ఒక మన మాట అని ఉంటుంది, సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి కొన్ని ఇంట్లో సామాన్లు, వాళ్ళకి ఏం కావాలో అది తీసుకోరా యశ్వంత్ అంటే, షాప్ అంతా తీసుకుంటా అని చెప్పి చూడండి, షాప్ అంతా ఆ సూపర్ మార్కెట్లో అంతా తిరిగి 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 అది కావాలి ఇది కావాలి, ఏది వదలదండి. అది కావాలంటే అది కావాలి, ఇది కావాలంటే ఇది కావాలి. వద్దు అంటే చాలు ఇంకా కోపం వస్తుంది. ఇంకా ఇంటికి రాగా చెప్పినా కదా, మా పాప ఆల్రెడీ ముఖం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయింది, రెడీ అయిపోయింది మంచిగా. వీడు మాత్రం స్టంటులు చేస్తాడు, పుష్ప డ్యాన్స్ అంట, అదంట ఇదంట. ముఖం కడుగంటే కడగలేదు. ఇంకా దాని తర్వాత ఒర్రిన తర్వాత వెళ్ళిండు అనమాట ఫేస్ వాష్ చేసుకోమంటే. ఇంకా ఇంకా హోంవర్క్ చేపిస్తున్నా, వాళ్ళు పాలు చాకోస్ తాగేశారు. అది అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ పెట్టినా, వాళ్ళు తాగేశారనమాట. తాగేసిన తర్వాత ఇంకా పాపకి టేబుల్స్ రాసుకురమ్మన్నారంట, 2 to 5 tables. ఇంకా చెప్తున్నాను నీట్గా రాయమ్మా అని, స్కేల్ అంటే లైన్స్ కొట్టిస్తున్నాను. బాబుకేమో ఆ టు అమ్మహ వరకు వాళ్ళు పెట్టించారనమాట. అప్పుడెప్పుడో స్కూల్లో రాసుకుంటుండే, ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. అండ్ లేదు, ట్యూషన్ కూడా పంపాలి. ఇంకా ఇక్కడ దగ్గరలో ట్యూషన్స్ లేవన్నమాట. అదే చూడాలి, చూసి ఇంకా ట్యూషన్స్ పంపించాలి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను, నేను రోజు ఇంట్లో ఉండలేను కదా, నాకు కూడా వర్క్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు చదువుకోవాలి కాబట్టి ఇంకా పంపించాలి. అండ్ తన ఫ్రెండ్ వచ్చింది, తన ఫ్రెండ్ పేరు విజ్జు అనమాట, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. తన ఇంటికి తిన ఇంటికి తను వస్తూ ఉంటారు. ఇంకా అయిపోయిందిరా బాబు, చాలు మమ్మీ మాది అయిపోయింది చదువుకోవడం అని చెప్పి వెళ్ళిపోయారనమాట. ఇంకా 4:30 4:40 అవుతుంది. ఇంకా ఈవినింగ్ దీపం పెట్టుకోవాలి కదా, ఇల్లు ఉడ్చుకుంటున్నాను. ఇల్లు అంతా సర్దేసి ఇల్లు ఉడ్చుకుంటున్నాను. ఇల్లు ఉడవంగానే ఇంకా పోయి స్నానం చేసుకొని పూజ చేసుకోవాలి. ఇల్లంతా చెత్త చేసిరు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు, ఇల్లంతా చెత్త చేసిరు. అది చూసారా, అంత ఇల్లు చెత్త చేసిరు. ఇంకా చేసుకొని స్నానం చేసేసుకోవాలి. అమ్మ పొద్దున్న సాయంత్రం స్నానం చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాం కదా, చాలా ఫ్రెష్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దీపం పెట్టుకున్నా కూడా చూసారా, ఫ్రెష్ అప్ అయి వచ్చిన. ఇంకా దీపం పెట్టుకుంటున్నా, చెప్పినా కదా, నాకు అది చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఎంతమంది పూజ చేసుకుంటారు మార్నింగ్ ఈవినింగ్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుందా లేదా? నాకు అది చాలా ప్రశాంతంగా ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లో ఏ నెగిటివిటీ కూడా ఉండదు. హ్యాపీగా చిన్న లైఫ్ అయినా హ్యాపీగా బతుకుతాం, చాలా అది మనకి. దాని తర్వాత ఫుల్ హెడేక్ వస్తుంది, 2 days నుంచి ఆయిల్ పెట్టుకోలేదు. ఇంకా రూట్ వైజ్గా తీసుకొని ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఫేస్ చూసారు ఎంత డల్ అయిపోయిందో, అసలు బాగాలేదు, చాలా నీరసంగా ఉంది 2-3 days నుంచి. ఇంకా తప్పదు కదా, లేడీస్కి ఎంత బాగున్నా బాగాలేకపోయినా ఇంట్లో పని చేసుకోవడం అయితే తప్పదు, వర్క్ చేసుకోవాలి ఖచ్చితంగా. బాగా మసాజ్ చేసుకుందామని మసాజ్ చేసుకుంటున్నాను. హెయిర్ ఫాల్ కూడా అయిపోతుందండి, చాలా స్ట్రెస్. నా హెయిర్ బాగా ఉండేది, చాలా పెద్దగా ఉండేది, కట్ చేపించి చిన్నగా అయిపోయింది. వాళ్ళు ఇంకా చాలా చిన్నగా ఉండే, పెరిగింది, ఇంకా కట్ చేపియను. అండ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట, అవి ఆరేస్తున్నాను. చెప్పాను కదా, బట్టలు ఉతకాలి ఒక టాస్క్, దాని తర్వాత ఆరేయాలి ఒక టాస్క్, ఆరేసిన తర్వాత తీసుకొచ్చి చీరల మీద పడేయడం ఒక టాస్క్, పడేసిన తర్వాత మడత పెట్టి మళ్ళీ ఏ ప్లేస్లో ఉందో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ పెట్టాలి. ఇది మాత్రం తప్పదు, ఏది తప్పకపోయినా ఇది మాత్రం తప్పదనమాట. ఇక ఏం చేస్తాం, లేడీస్కి తప్పవు కదా, చేసుకోవాలి. అండ్ ఈవినింగ్ సాంబార్ రైస్ అండ్ పాపడాలు వేయించిన పిల్లలకి తింటారని 7:30 అవుతుంది. ఇంకా ఫుడ్ పెట్టేస్తే
ఒక పని అయిపోతుంది, వాళ్ళు తినేస్తారు. ఇంకా రోజు తినిపియను కదా, ఎప్పుడో ఒకసారి తినిపియాలి. ఇంకా నేను వర్క్ వెళ్ళి ఉంటే పిల్లలకి మమ్మీ ఫుడ్ పెడుతుందన్నమాట. వాళ్ళకి కలిపిచ్చేసి ప్లేట్స్లో కలిపిచ్చేస్తే వాళ్ళే తినేస్తారు, స్పూన్స్తో లేకపోతే చేత్తో. ఇంకా నేను ఉన్నప్పుడైనా తినిపించాలని ఇంకా నేను తినిపిస్తూ ఉంటాను. నేను లేకపోతే అమ్మనే తినిపిస్తుంది లేదా పెట్టిస్తుంది, తినిపించడమో పెట్టియడమో చేస్తుంది. దాని తర్వాత పాప కిందికి వెళ్ళిపోయి ఆడుకుంటుంది. ఇంకా వీడు టీవీ చూస్తున్నాడు, మేమిద్దరం టైం స్పెండ్ చేస్తున్నాం కొద్దిసేపు. ఏదేదో మాట్లాడుతున్నాం, అంటే చాలా ఇష్టం మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ అని ఏదేదో చెప్తున్నాడు. తర్వాత సామి స్టెప్ వేసుకుంటా నాకు కూడా చేయమని అట్లా టైం గడిచిపోయిందనమాట. వాడితో కొంచెం టైం స్పెండ్ చేసిన. పాప ఏం చేస్తుందా అని కిందికి వెళ్దామని కిందికి వెళ్తుంటే చూసారా స్కిప్పింగ్ ఆడుతుంది. తనకంట స్కిప్పింగ్ ఆడితే హైట్ పెరుగుతుందంట, అందుకే రోజు ఈవినింగ్ టైం స్కిప్పింగ్ చేస్తుంది. ఇంకా చూసారా కింద రెంటర్స్ అనమాట వాళ్ళు. మమ్మీ నేను కిందికి వెళ్ళి మాట్లాడుతున్నా, టైంపాస్ అవ్వట్లేదని. ఇంకా మాట్లాడుతూ ఉన్నాం. అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చేస్తాం, వెన్ను నేను పడుకుందాం పదా అంటే వాళ్ళు ఇంకా వచ్చి దొర్లి పడుకున్నారు. నేను కూడా పడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కానీ మీకు నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.